ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన భారతీయ యోగ సంస్థ జిల్లా అధ్యక్షులు శ్రీ కృష్ణయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కాళ్ళని చాపండి. మీ కుడి కాలు మడిచి కుడి పాదం ఎడమ తొడపైన, ఎడమ కాలు మడిచి ఎడమ పాదం కుడి తొడపైన, మడమలు రెండు నాభికి ఇరువైపులా అతి దగ్గరగా ఉంచండి.
చేతులు రెండు ధ్యాన ముద్రలో ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. కళ్ళు కోమలంగా మూయండి. గాఢమైన దీర్ఘమైన శ్వాస తీసుకోండి. రిలాక్స్. ఇప్పుడు 3 సార్లు ఓంకారం, ఒకసారి గాయత్రి మంత్రంతో సెషన్ ప్రారంభిద్దాం. ఓంకారం 3 సార్లు. సెకండ్ రౌండ్. శ్వాస తీసుకోండి. భర్గో దేవస్య ధీమహి. సృష్టికర్త, మేము నీ యొక్క శ్రేష్టమైన పాపాలను పోగొట్టే జ్ఞాన స్వరూపమైన తేజస్సును ప్రార్థిస్తాం. పద్మాసనం అన్ఫోల్డ్ చేసుకోండి. కాలు ఫ్రీ చేసుకోండి. క్రాస్ లెగ్స్ పైన ఆసనంలో లేదు నిలబడండి. నించుని తాడాసన్. కాళ్ళు రెండు కలపండి. పాదాలు కలపండి. నించుని చేతులు రెండు పూర్తిగా పైకి లాగండి. భుజాలు రెండు చెవులకు ఆంచి ఉంచాలి దగ్గరగా. శ్వాస వదులుతూ డౌన్. సెకండ్ రౌండ్. శ్వాస తీసుకుంటూ అప్. లాస్ట్ రౌండ్. శ్వాస తీసుకుంటూ అప్. శ్వాస వదులుతూ డౌన్. ఇప్పుడు అశ్వత్థాసన్. చేతులు రెండు ఇరువైపులా లాగుతూ మెల్లగా కింది. అశ్వత్థాసన్. చెయ్యి స్ట్రైట్గా ఉండాలి. భుజం చెవికి ఆల్చి ఉంచాలి. శ్వాస తీసుకుంటూ మీ కుడికాలు కుడి చెయ్యి ఆసనానికి వెనక్కి తీసుకెళ్ళండి సమాంతరంగా. ఎడమకాలు ఎడమగా ఉండదు. మెల్లగా వాపస్. ఇప్పుడు మీ ఎడమ చెయ్యి ముందు నుంచి మెల్లగా పైకి తీసుకెళ్ళండి. భుజం చెవికి ఆల్చి ఉంచండి దగ్గరగా. శ్వాస తీసుకుంటూ మీ ఎడమకాలు ఎడమ చెయ్యి మెల్లగా వాపస్. రిలాక్స్. నమస్కార స్థితి. భుజాలు ఫ్రీగా ఉంచండి. మోచేతుల ఆసనానికి సమాంతరంగా ఉంచండి. ఉదయిస్తున్న సూర్య భగవాను మిత్ర రూపంలో ఆహ్వానిస్తాం. కాన్సంట్రేషన్ ఆజ్ఞాచక్ర. ఓం మిత్రాయ నమః. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి లాగండి. అదే శ్వాస మెయింటైన్ చేస్తూ తల భుజాలు వెనక్కి. అరచేతులు రెండు పాదాలకు ఇరువైపులా పూర్తిగా ఆసనంపై ఆంచి ఉంచండి. నుదురు మోకాళ్ళపై ఆంచండి. మోకాళ్ళు నిటారుగా ఉంచండి. వంచకూడదు. కాన్సంట్రేషన్ మణిపూర చక్ర. నాభికి వెనక వైపు వెన్నెముక. శ్వాస తీసుకుంటూ కుడికాలు వెనక్కి. నడుము కిందికి, ఛాతీ ముందుకి, మెడ వెనక్కి వంచండి. శ్వాస తీసుకుంటూ కుడికాలు ముందు. ఆసనానికి ఏడవాళ్ళుగా రండి. చేస్తూ చెప్పడం అలవాటు. శ్వాస తీసుకుంటూ కుడికాలు ముందు. అష్టాంగమనసన్. శ్వాస తీసుకుంటూ నడుము నుంచి పైకి, నాభి నుంచి పైకి. కుడికాలు ముందు. శ్వాస వదులుతూ ఎడమకాలు ముందు. శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి లాగండి. వెనక్కి తిరిగి నమస్కార స్థితి. ఓం భాస్కరాయ నమః. నమః. ఓం
नमः। अष्टांगमनासन। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचये नमः। ओम आदित्याय नमः। ओम सवित्रे नमः। ओम अर्काय नमः। तिरिగి नमस्कार स्थिति। ओम भास्कराय नमः। ओम भास्कराय। సూర్య నమస్కారం చేయడం వలన శరీర భాగం అంతా యాక్టివ్గా హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉంటుంది. ఇప్పుడు పడుకొని చేసే ఆసనంలో తాడాసన సాధన చేద్దాం. కాళ్ళు కలపండి, పాదాలు కలపండి, రెండు చేతులు తలపైన తీసుకురండి. చేతులు వెనుక భాగం పూర్తిగా ఆసనంపై ఆంచి ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ శ్వాస ఆపిన స్థితిలో మీ శరీర భాగం అంతా రిలాక్స్. తెరచదు. పిల్లల ఎదుగుదల బాగా ఉంటుంది. యువతి యువకుల ముఖ వర్చస్సు దేహకాంతి పెరుగుతుంది. నవాసన సాధన చేద్దాం. కాళ్ళు కలపండి, సాధన చేయండి. ఆధార్ సాధన చేసిన వాడు 3 సార్లు చేసిన వాళ్ళు రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. రెండు పాదాలు ఆసనంపై ఆంచి ఉంచాలి. పాదాలు రెండు ఆసనంపై ఆంచాలంటే నడుం భాగం పూర్తిగా పైకెక్కాలి. ఉండగలిగినంతసేపు ఉండండి. శ్వాసక్రియ నార్మలైజ్ చేసుకోండి. ఉండలేమనుకున్నప్పుడు మరలా సీటు భాగాన్ని ఆసనంపై తీసుకొచ్చి రిలాక్స్ అవ్వండి. ఎడమ చేత్తో కొండి మాదిరిగా పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ ప్రాణం సంధించే విధంగా శరీర ఆకృతి ఉండాలి. స్ట్రెచ్. శరీరాన్ని మాత్రం ముందుకు వంచొద్దు, తలని కిందికి వంచొద్దు. యథాస్థితికి రండి. కాలు చాపండి. ఇప్పుడు ఎడమ కాలు మంచి పాదాన్ని కుడితో ఉపయోగించండి. ఎడమ కాలు బొటన వేలు కుడి చేత్తో, కుడి కాలు బొటన వేలు ఎడమ చేత్తో కొండి మాదిరి పట్టుకోండి. ఎడమ కాలి బొటన వేలు కుడి చెవి దగ్గరికి తీసుకురండి. మెడ వెన్నెముక స్ట్రైట్ గా ఉంచండి. స్ట్రెచ్. నెమ్మదిగా వాపస్ యథాస్థితి. రిలాక్స్. ఈ ఆసన సాధన వలన నాడీ వ్యవస్థ పూర్తిగా లాగబడి మూత్ర సంబంధిత దోషాలు దరిచేరు. భాగాన్ని ఆసనంపై ఆంచండి. రెండు చేతులతో పాదాలు పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ ఒక్కొక్క చేతిని ఆసనంపై ఆంచుతూ నెమ్మదిగా శరీరాన్ని వెనక్కి తీసుకెళ్ళి ఆసనంలో వెల్లకిలా పడుకోండి. చేతులు రెండు శ్వాసను ఆపి ఉంచిన స్థితిలో తలపైకి లాగి పట్టి ఉంచండి కొద్దిసేపు. అలా లాగి పట్టి ఉంచడం వల్ల సర్వికల్ భాగానికి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇప్పుడు శ్వాస నార్మల్ ఉంచండి. ఈ ఆసన సాధనలో ఛాతి భాగంలో థైమస్ గ్రంథి ప్రభావితం అవుతుంది. ఉండలేమనుకున్నప్పుడు రెండు చేతులతో పాదాలు పట్టుకుని ఒక్కొక్క మోచి ఆధారంగా నెమ్మదిగా తిరిగి వచ్చేస్తుంది. ఓకే. ఈ ఆసన సాధన వలన ఛాతి భాగంలోని థైమస్ గ్రంథి ప్రభావితం అవుతుంది. తొడ భాగం, పొత్తి కడుపు, పొట్ట, ఛాతి భాగాలు లాగబడి ఆ భాగాల్లోని ఎక్సెస్ ఫ్యాట్ కలుగుతుంది. శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్. అరచేతులు ఆసనంపై ఆంచాలి. కానీ ఈ స్థితిలో సీటు భాగం మడమల పైన ఆంచి ఉంచి ఎంత విధంగా ఛాతీ దగ్గరికి తీసుకెళ్తాం. అదేవిధంగా మళ్ళీ శ్వాస తీసుకుంటూ తల ఛాతీ పైకి లేపుతాం. తల ఛాతీ పైకి. చేతుల మీద సపోర్ట్ తక్కువ ఇస్తాం, సాధ్యమైనంత తక్కువ.
స్థితికి వచ్చిన తర్వాత సాధారణ శ్వాస. నెమ్మదిగా వాపస్. రిలాక్సింగ్ శిథిలాసన్ లెఫ్ట్. ఎడమ కాలు ఎడమ చేయి చాపి ఉంచుకుంటాం. ఎడమ చేతి రిలాక్స్. గడ్డం ఆసనం మీదే ఉంటుంది. గడ్డం ఆసనం మీదే ఉంటుంది. కుడి కాలుని సాధ్యమైనంత సాగదీస్తూ మోకాలు వంచకుండా అరచేయి ముఖానికి ఎదురుగా ఆంచుకొని ఉంచుకుంటాం. శిథిలాసన్ రైట్. భుజాలకు సమాంతరంగా చాపి ఉంచుకుంటాం. అరచేతులు ఆకాశం వైపు. భుజాలకు సమాంతరంగా చాపి ఉంచుకుంటాం. పక్కన చేతులు తగ్గుతున్న వాళ్ళు కొంచెం కిందకి వెనక్కి కిందకి పైకి జరిగితే చేతులు తగలకుండా ఉంటాయి. చేతులు ఆసనంపై వాల్చుంటాం. మడమలు పట్టుకోండి. యాంకిల్స్ దగ్గర పట్టుకోండి. చీలమండలం మెల్లగా మాడ భాగాన్ని ఆసనంపై తీసుకురండి. నడుం భాగం పైకెత్తాలి. సీటు పైన మోస్తూ కాళ్ళు చేతులు ముందుకు లాగి పట్టి ఉంచండి. లాగుతూ ఉండాలి. మెల్లమెల్లగా వాపస్. రిలాక్సింగ్ శవాసన్. ఫిజికల్ ఆసనాలు అయిపోయినాయి. శవాసన స్థితి. వెల్లికిలా పడుకోండి. కాళ్ళు కాస్త వెడల్పు చేయండి. రెండు చేతులు కూడా రిలాక్స్ పొజిషన్, విశ్రాంత స్థితి. ఎడమార్చి నాభి దగ్గర ఊతంగా ఉంచి కుడి మోచేతి ఆధారంగా ఆసనంలో లేచి కూర్చోండి. ప్రతినిత్యము పడక పైన లేచేటప్పుడు ఇదే విధంగా లేవాలి. సుఖాసన్, ఆనందాసన్, పద్మాసన్. మీకు ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. ఎవరైనా జోక్ చెప్పండి. జోక్ ఆడతారు. తన క్లినిక్ ముందు బోర్డు పెట్టాడు. ఏమని? 200 ఫీజు, మీ ఆరోగ్య సమస్య తీరకపోతే 200 వాపస్. బాగుంది, ఇదేదో బాగుంది అనుకున్నాడు ఒక వ్యక్తి. ఎట్లయినా సరే డాక్టర్ దగ్గర 200 తీసుకోవాలి, ఫ్రీగా వైద్యం చేయించుకోవాలి. వచ్చాడు డాక్టర్ గారి దగ్గర. డాక్టర్ గారు నాకు వాసన తెలియటం లేదండి అన్నాడు. నాకు ఎటువంటి వాసన తెలియటం లేదు, ముక్కు పని చేయటం లేదు. అప్పుడు డాక్టర్ చెప్పాడు, నో ప్రాబ్లం, దీనికి నా దగ్గర సమస్య ఉంది, సమస్యకు పరిష్కారం ఉంది, ఇబ్బంది ఏం లేదు, సెట్ అయిపోతుంది అన్నాడు. అసిస్టెంట్ని పిలిచాడు. అబ్బాయి నాగేష్, ఆ 2వ నెంబర్ సీసాలో ఉన్న అరకు కొంచెం తీసుకునిరా, ఒక 2 ml తీసుకునిరా అన్నాడు. ఆయన తీసుకొచ్చి ఇమ్మన్నాడు. ఇక ఒక్క కుక్కలో తాగేయమన్నాడు డాక్టర్. ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. అనుమానం వచ్చింది వ్యక్తికి. సార్ ఇది ఫినాయిల్ కదా అన్నాడు. చూసావా, నీకు వాసన తెలిసిపోయింది. 200 ఇచ్చి వెళ్ళమన్నాడు. నెమ్మదిగా తీసుకోవాలి, పూర్తిగా నింపాలి. నింపిన తర్వాత 2 నాసికలు కూడా మూసేస్తాం. మూలమంత్రం వేస్తాం. మూలమంత్రం అంటే కుడి నాసికని తెరుస్తాం. కుడి నాసిక నుంచి బయటికి, కుడి నాసిక నుంచి శ్వాస బయటికి నెమ్మదిగా. ఎంతసేపు పీల్చుకున్నామో అంతసేపు బయటికి వదలాలి నెమ్మది. పూర్తిగా వదిలిన తర్వాత కూడా మూలబంధం ఒకసారి వేస్తాం, బంధం రిలీజ్ చేస్తాం. మూలబంధం వేస్తాం, బంధం రిలీజ్. ఎడమ నాసిక నుంచి బయటికి. ఇది ఒక ఆవృత్తి. ఈ విధంగా ఇంకొక 2 ఆవృత్తులు చేద్దాం. ఎడమ నాసిక నుంచి లోపలికి శ్వాసను బంధించి ఉంచుకుంటాం. మూలబంధం వేస్తాం, బంధం రిలీజ్.
బయటికి పూర్తిగా వదిలిన తర్వాత కూడా మూలబంధం. భస్త్రికలో మనం కుడి నాసిక, ఎడమ నాసికను మూసేద్దాం. చేయి చిన్న ముద్ర, మోకాల మీద ఎడమ చేతిని బోర్లించి ఉంచుకుంటాం. కుడి నాసికతో శ్వాస లోపలికి తీసుకుంటాం. ముందుగా 2 సార్లు కొంచెం మెల్లగా బయటకు వదులుతాం. తర్వాత వేగం పెంచుతాం. జర్క్తో బయట ఇస్తూ సాధారణ శ్వాసకు వచ్చాం. వేగం పెంచుతాం. నెమ్మదిగా వేగం తగ్గిస్తూ సాధారణ శ్వాసకు వచ్చేస్తాం. 2